కూర్చోవచ్చు. అండ్ సార్ అలాగే సిల్వర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా మీరు గతంలో కూడా చెప్పారు సిల్వర్ అన్నది రేట్లు బాగా పెరుగుతాయని. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు చాలా పెరిగింది, అంటే 1,80,000 వరకు వెళ్తుంది. అంటే సిల్వర్ రేట్స్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇప్పుడు సిల్వర్ ఇంటర్నేషనల్ చూసుకోండి, దాదాపుగా 58 వచ్చింది. అప్పుడు 48 ఉన్నప్పుడు చెప్పాం అవును 60కి వస్తుందని. దాదాపుగా 65 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ప్రజెంట్. ఓకే 65 ఇంటర్నేషనల్ ఆన్ 65 అంటే గోల్డ్ 4,600 అనుకున్నాం, అట్లానే ఇంటర్నేషనల్గా సిల్వర్ కూడా 65,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అక్కడి నుంచి తగ్గుద్దా అంటే ఇప్పుడు మనం ఆ డిమాండ్ తగ్గుద్దని ఇప్పుడే చెప్పలేం కదా. ఆ టైంకి ఎప్పుడు వస్తుందో చూసి అప్పటి డిమాండ్ తగ్గిందా లేదా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ వెళ్ళాలి. వేసుకున్నప్పుడు అప్పుడు మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా? ప్రెసెంట్ అయితే వెయిట్ చేయొచ్చు. రీట్రేస్మెంట్ అయిన అయితే మళ్ళీ ఎక్రూట్ చేయండి. పడింది ఇంకో 5% పడింది, ఒక 25% ఎక్రూట్ చేయండి. ఇంకో 5% పడింది, ఇంకో 20% ఎక్రూట్ చేయండి. డెఫినెట్గా మీకు 2 లక్షలు దాటిందంటే మొత్తం మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సిల్వర్లో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇంత చెప్తున్నానంటే ఆ ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఫార్మా కానీ టెలికామ్ కానీ ఎనీ ఫీల్డ్ దే ఆర్ యూజింగ్ సిల్వర్. అక్కడేమో తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ప్రొడక్ట్ అవైలబిలిటీ అంత లేదు. సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా పెరుగుద్ది కదా. సో అందుకనే అది విపరీతంగా పెరుగుతుంది. నేనేమన్నా బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్, రైట్? వైట్ అండ్ ఎల్లో. కొంతకాలం ఎల్లో డామినేట్ చేసింది. సో నౌ వైట్ ఈస్ డామినేటింగ్. ఓవర్ ఏ పీరియడ్ ఇట్ గోస్ అప్, ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. వైట్ ఎల్లో అక్కడే ఉంటుంది. అంటే పడటం అంటే వీళ్ళు అమ్మినప్పుడు కానీ అట్లా ఉన్నప్పుడు తగ్గుతుంది, కానీ ఆ రేంజ్ 1,10,000 1,15,000 ఆ రేంజ్ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పెద్ద పెరగట్లా, +or- -500 పాయింట్స్ హైలో ఉంది కదా. ఏదన్నా వాళ్ళు ఏదైనా మారితే మైండ్ చేంజ్ అయ్యి అమ్ముదాం అనుకుంటే పడే ఛాన్స్ ఉంది. పెరగటం అంటే పెద్ద పెరగట్లేదు. గోల్డ్ ఎక్స్ట్రీమ్గా ఉంది కాబట్టి అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు, వాడుకకి కొనండి. సార్ ఇప్పుడు జనరల్గా అంటే మార్కెట్ డిమాండ్ సప్లై మీద వెళ్తూ ఉంటుంది ఆ చైన్ అన్నది. అయితే ఇప్పుడు మరి ఇంత విపరీతంగా గోల్డ్ రేట్స్ సిల్వర్ రేట్స్ పెరుగుతున్నప్పుడు జనాలు కూడా అంతగా కొనరు కదా సార్. అంటే యాజ్ యూ సెడ్ కొంతమంది ఎక్స్చేంజ్లో కొంత కొనుటూ ఉండొచ్చు, కానీ అంటే ఫ్రెష్గా ఆ కొనుగోలు అనేది ఇప్పుడు ఉండట్లేదు కదా. అదే కదా నేను చెప్పింది, రిటైల్ పర్సెంటేజ్ ఇప్పుడు 140 కోట్లు. అప్పుడు మరి నష్టం అన్నది ఉండదా సార్? నష్టం అనేది ఎందుకు ఉండదు? ఫియర్ ఉంటుందిగా. ఇప్పుడు ఎక్కడో అదిగో తోక అంటే ఇదిగో పులి అనేది ఎక్కడో యుఎస్ మార్కెట్లో ఇబ్బంది అయితే మన మార్కెట్కి ఏంటి ఇబ్బంది? మన మార్కెట్ ఎందుకు పడుతుంది? ఫియర్ ఫ్యాక్టరీ. అక్కడ పడిందంటే మన మార్కెట్ పడుతుంది కదా. భయం, ముందు భయంతో అమ్మేస్తాం, టకటగా అమ్మేస్తాం. ఈక్విటీ అమ్మాల్సిన పని లేదు. మీకు ఇంకొక స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇన్ఫోసిస్ మీకు 100 ఉన్నాయనుకోండి, పుట్ ఆప్షన్ కొనండి. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ కొనండి. ఇక్కడ ఏదైతే మొత్తం వాల్యూ తగ్గుతుందో, ఆ 100 రూపాయలకి షేర్ ఎంత తగ్గుతుందో అక్కడ పుట్ ఆప్షన్స్ ఎన్ని అవసరమో అని పెట్టుకోండి. ఈ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న నెగిటివ్ అక్కడ పాజిటివ్ వస్తుంది కదా. స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. ఆ డిఫరెంట్ని మనం ఎలా బేరీ చేసుకొని మార్కెట్ పడుతున్నప్పుడు సంపాదించవచ్చు, పెరుగుతున్నప్పుడు సంపాదించవచ్చు, కానీ కరెక్ట్ వేలో ఉండాలి. ఏటికి ఎదురైతే ఏమవుద్ది? సింపుల్, మన ఆ ఫ్లోలో ఉండాలి. ఆ ఫ్లోలో ఉండాలంటే మీకు మంచి అనలిస్ట్ ఉండాలి, లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ టైం ఉండాలి. టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, స్పెండ్ చేయాలి. అప్పుడు చదువుతున్నప్పుడు చేయొచ్చు. లేదా మీరు బిజీగా ఉన్నప్పుడు యూఆర్ ఎర్నింగ్, మీరు బిజీగా ఉంటారు, ఇది టైం ఉండదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చూసే అవకాశం ఉండదు, టైం ఉండదు, ఎనర్జీ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు హైర్. ఆ హైరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మనం చెప్పింది చేస్తున్నారా లేదా, వాళ్ళు మీ మీద రుద్దటం కాదు, మీ ఐడియాస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, దట్స్ ఇంపార్టెంట్. అప్పుడే క్లిక్ అవుద్ది. అట్లా ఇప్పుడు ఈ రెండే కాదు, 1 more ఈజ్ కమింగ్. కాపర్ కూడా పెరుగుతుంది ఇండస్ట్రియల్ యూసేజ్. మీరే కాదు, మీ వెనకాల నేను కూడా ఐఎమ్ ఆల్సో కమింగ్. అది కూడా హైక్ వచ్చేసింది. సో నేను అది కూడా చెప్పాను, కాపర్ కూడా కొంత పర్సంటేజ్ 25% పెట్టుకోండి, అది కూడా పెరుగుతుందని. 25% వచ్చేసింది అది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అది కూడా. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్లో సిల్వర్ ఇంకా బాగా పెరుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ చూపులు వెళ్తాయి.
నెక్స్ట్ మెటల్ ఏంటి అనేది. ఆ మెటల్ ఏంటి అనేది కాపర్. ఓకే. కాపర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ కాపర్ అండ్ సిల్వర్. సిల్వర్ అండ్ కాపర్. ఫస్ట్ సిల్వర్, తర్వాత కాపర్.